హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక మన లోపలికి వెళ్తే ఈరోజు అయితే మీకు నేను మన కొమ్మాది జంక్షన్ కదా, కొమ్మాది జంక్షన్ నుంచి గాయత్రి కాలేజ్, తర్వాత చైతన్య కాలేజ్ చూపించబోతున్నాను. తర్వాత మీకు ఆ రూట్లోని డెవలప్మెంట్ మొత్తం చూపించబోతున్నాను. ఇంకా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ పండుగ అందరూ సంతోషంగా జరుపుకుంటారని కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. సో ఇక మనమైతే కొమ్మాది జంక్షన్ నుంచి ముందుకు వెళ్ళి అన్నీ చూసేద్దాం. ఇక బ్లాగ్లోకి వెళ్దాం. ఇంకా బైక్ రైడ్ బీవ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ సర్వీస్ రోడ్లో ఉన్నాం. మధురవాడ మెయిన్ రోడ్ నేషనల్ హైవే ఉంది కదా, ఆ లెఫ్ట్లో ఉన్నాం అనమాట. నేనైతే ఇక్కడితో బ్లాగ్ని రన్ చేశాను. మళ్ళీ ఈరోజు ఇక్కడ నుంచి మీకు ఎపిసోడ్ 3లో మొత్తం చూపించబోతున్నాను అనమాట. నిన్నైతే ఎపిసోడ్ 2, ఈరోజు ఎపిసోడ్ 1. మీరు ముందు అబ్జర్వ్ చేయొచ్చు, ముందు వెళ్తున్న వ్యక్తి వెనక్కి చూస్తున్నారు. కొంచెం నవ్వు వచ్చింది. ఇంకా మన లెఫ్ట్లో డీమార్ట్ ఉంది. మీకు మళ్ళీ రిటర్న్ బ్లాగ్ చేసినప్పుడు డీమార్ట్ చూపిస్తాను. జస్ట్ మీకు నార్మల్గా చూపించడానికి చూపిస్తున్నాను అనమాట. అంటే నేను వెళ్ళే రూట్ మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఈ రూట్. కానీ రిటర్న్లో మళ్ళీ బ్లాగ్ చేసినప్పుడు మీకు అయితే క్లియర్గా చెప్తా అక్కడ ఏ ఉన్నాయో. ఇంకా మనకి ఇటు సైడ్ లెఫ్ట్కో రూట్ ఉంది, ఇక్కడ రైట్కో సబ్వే ఉందన్నమాట. మనం అటుపక్క రూట్కి వెళ్ళి సబ్వే ఉంది. మనం ఇంకా ఇలా ముందుకు వెళ్తే మనకి కొమ్మాది జంక్షన్ వస్తుంది. అంటే కొమ్మాది జంక్షన్ కన్నా ముందు కొమ్మాది 100 ఫీట్ జంక్షన్ వస్తుంది అనమాట. 100 ఫీట్ రోడ్ ఉంటుంది. అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఆ రూట్లోకి మనం వెళ్తాం. ఇంకా ముందుకు వెళ్తే కొమ్మాది జంక్షన్ వస్తుంది అనమాట. మీకు 100 ఫీట్ రోడ్ నుంచి చూపిస్తాను ఎలా వెళ్తే మనం కొమ్మాది జంక్షన్కి వెళ్తామని చెప్పేసి. సో ముందు మీకు ఆల్రెడీ చెప్పే కదా, ముందు ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేస్తారని చెప్పేసి. ఆ ముందు వైట్ కలర్లో కనబడుతున్నాయి కదా, అవి మీకు మొన్న చూపించిన ఫ్లాట్స్ అనమాట. మనకి లెఫ్ట్లో గవర్నమెంట్ స్కూల్ ఒకటి ఉంటుంది. ఆ స్కూల్ని కూడా బాగా డెవలప్ చేశారు. ఇంకా మనం ఆల్మోస్ట్ వచ్చినట్టున్నాం కొమ్మాది జంక్షన్ దగ్గరికి. ఇక్కడ రైట్లో చూసుకుంటే మనకి ఏం కనబట్టలేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ రైట్ చూపించాను. లెఫ్ట్లో అయితే మనకి నగరపాలక సంస్థ ఉంది, విశాఖపట్నం మహానగర పాలక సంస్థ ఉందన్నమాట. తర్వాత లెఫ్ట్లో ఇంకొక స్కూల్ కూడా ఉన్నట్టుంది. ఇంకా స్టేట్ బ్యాంక్ ఉంది లెఫ్ట్లో అనమాట. యూనియన్ బ్యాంక్స్ కూడా 2 దగ్గరలో ఉన్నాయన్నమాట. ఈ సర్వీస్ రోడ్లో మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే చాలా ర్యాష్గా వస్తారు. ఆటో వాళ్ళు అయితే చాలా దారుణంగా వస్తారు. అక్కడైతే జైన్ ప్యారడైజ్ అనే షాప్ ఉంది, ఏ హౌస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కలెక్షన్ అంట. మరి ఏముంటాయి అక్కడ మీకే తెలియాలి. మధురవాడ ఎవరైనా చూస్తే అక్కడ ఏమన్నా మీరు కొంచెం కామెంట్ చేయండి, ఆ విధంగా మాకు తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి అంత పెద్దగా ఏం కనిపించట్లేదు. సర్వీస్ రోడ్లో వెళ్తున్నాం. మనమైతే కొమ్మాది దగ్గరికి వస్తాం అనమాట. ముందు నాకైతే కొమ్మాది బోర్డు కనబడుతుంది. సో దగ్గరికి వెళ్ళాక మీకు కూడా చూపిస్తాను. ఇంకా చెప్పేంత ఏమీ నాకు కనిపించలేదు అక్కడ. సో అందుకని చెప్పేసి మీకు ఈ రోడ్ని చూపిస్తున్నాను. ఈ సర్వీస్ రోడ్లో మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేశారా? నేనైతే చాలాసార్లు చేశాను. ఈసారి మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే రైట్ సైడ్లో మనకి కొమ్మాది బోర్డు ఉందన్నమాట. లెఫ్ట్కి వెళ్తే కొమ్మాది వెళ్తామని చెప్పేసి. ఇది కొమ్మాది జంక్షన్ కాదు, కొంచెం ముందుకు వెళ్తే ఇంకో జంక్షన్ ఉంటుంది, అది కొమ్మాది జంక్షన్ అనమాట. గూగుల్ మ్యాప్స్లో నాకు అలాగే కనిపించింది మరి. సో ఇక్కడ నుంచి నేను 100 ఫీట్ రోడ్లోకి వెళ్తాను అనమాట. ఇది కొమ్మాది 100 ఫీట్ రోడ్ అనమాట. అయితే మనం ఇలా వెళ్తున్నప్పుడు మనం గాయత్రి కాలేజ్కి వెళ్ళొచ్చు, ఇంకా 100 ఫీట్ రోడ్ నుంచి మధురవాడ హిల్స్ రోడ్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఆ 2 రోడ్లు మీకు చూపిస్తాను. తర్వాత ఫస్ట్ అయితే మీకు మాత్రం మా గాయత్రి కాలేజ్ చూపిస్తాను వే అయితే. ఇక్కడ మనకి లెఫ్ట్లో ఒక రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్ కూడా చూసుకోవచ్చు. ఇదిగోండి, మల్టీ చైనీస్ రెస్టారెంట్ ఉంది. ఇంకా కేక్ అండ్ కేర్ అంట, మరి అది ఏంటో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసి బేకరీ అనుకుంటున్నా. సో మేము వెళ్ళే టైంలోనే కాలేజ్ అయిపోయినట్టుంది. సో చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారనమాట. ఇంకా చూసుకుంటే అక్కడికి వెళ్ళేటప్పుడు చాలామంది మాకు కలిసి డిఫరెంట్గా చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నట్టు వెళ్ళు. అయినా మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోయాం. సో రైట్ సైడ్లో జెండా కనబడుతుంది, మరి అది హౌస్ లేకపోతే ఏంటో అర్థం కాలేదు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి, గాయత్రి కాలేజ్కి వెళ్ళాలంటే. అదే స్ట్రైట్గా వెళ్తే మనం చైతన్య కాలేజ్కి వెళ్తాం. సో స్ట్రైట్గా కూడా వెళ్దాం. నెక్స్ట్ నేను లోపలికి వెళ్ళి గాయత్రి కాలేజ్ చూపించిన తర్వాత స్ట్రైట్గా వెళ్దాం. ఇంకా అక్కడ ఏం డెవలప్మెంట్ జరుగుతుందో నేను చూపిస్తాను గాయత్రి కాలేజ్ దగ్గరలోనే. ఇక్కడైతే మనకి లేడీస్ హాస్టల్ చాలా ఉన్నాయి. ఇంకా మనం వెళ్ళే కాలేజ్ ఉమెన్స్ కాలేజ్. ఇంకా గాయత్రి కాలేజ్, గాయత్రి విద్యా పరిషత్ ఆటోనమస్ కూడా ఉంది, బట్ నాకు అది కనిపించలేదు. సో నేను మీకు చూపించలేదు అనమాట. సో మీరు మొత్తం చూడొచ్చు వ్లాగ్, మీకు గాయత్రి విద్యా పరిషత్ కనబడుతుంది. ఇక్కడైతే వసంత విహార్ అని ఫ్లాట్స్ ఉన్నట్టున్నాయి, కానీ ఫ్లాట్సే కనబడట్లేదు, ఆ లెఫ్ట్లో ఉన్నట్టు అనుకుంటా.
సో ఈ రోడ్ కూడా అంత బాగోలేదు, కొంచెం కొంచెం డ్యామేజెస్ ఉన్నాయి, అంటే పాట్ హోల్స్ ఉన్నాయన్నమాట అక్కడక్కడ. సో మనం వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్తే చాలా మంచిది. ఇంకా చూసుకోవచ్చు అటు నుంచి వెహికల్స్ వస్తున్నాయి. తర్వాత మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చాలామంది స్టూడెంట్స్ మా కాసే చూస్తున్నట్టు మీకు కనిపిస్తారు. సో రైట్లో అయితే ఒక బిల్డింగ్ అది కన్స్ట్రక్షన్ అవుతుంది, అది ఇండివిజువల్ హౌస్ అనుకుంటా. లెఫ్ట్లో కూడా ఒక బిల్డింగ్ అది కన్స్ట్రక్షన్ అయింది, ఐ థింక్ అది ఫంక్షన్ హాల్లో ఉంది. మరి చూడాలి, మ్యాక్సిమం ఫంక్షన్ హాల్ అనుకుంటున్నాను, లేదా లేడీస్ హాస్టల్ ఉంటుంది. ఎందుకంటే గాయత్రి కాలేజ్లో హాస్టల్ నచ్చకపోతే చాలామంది అమ్మాయిలు బయట హాస్టల్లో ఉంటారు. సో అందుకని చెప్పేసి బయట హాస్టల్ కట్టే అవకాశం ఉంటుంది. సో రైట్ సైడ్ కూడా మంచి మంచి ఫ్లాట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. ఇంకా లెఫ్ట్లో కూడా ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ వచ్చేసి లేడీస్ హాస్టల్. ఇంకా మనం ముందుకు వెళ్తున్న స్టూడెంట్స్ అలా వస్తూనే ఉన్నారు, ఆ బాయ్స్ కూడా ఉన్నారు. అంటే మనకి వీళ్ళు గాయత్రి కాలేజ్ అటానమస్ నుంచి వస్తున్నట్టున్నారు. మనకైతే లెఫ్ట్ సైడ్లో గాయత్రి విద్యా పరిషత్ ఉంది, అది ఉమెన్స్ బ్రాంచ్ అనమాట, ఉమెన్స్ కాలేజ్ అది. సో నేనైతే నా గేట్ ఎగ్జామ్ ఎక్కడే రాశాను, ఏం జరగలేదు. సో ఇక్కడ చూసుకుంటే గాయత్రి విద్యా పరిషత్ అటానమస్ అని చెప్పేసి ముందుకు వేయి చూపిస్తున్నారు. బట్ నేను ముందుకు వెళ్ళా కానీ నాకు ఎక్కడ కాలేజ్ కనిపించలేదు, ఇంకా ఎటు వెళ్ళాలనే డైరెక్షన్ బోర్డ్ అయితే లేదు. సో నేనైతే కొంచెం ముందుకు వెళ్ళి డెవలప్మెంట్ అనేది చూసి వెనక్కి వద్దాం అనుకుంటున్నాను. అయితే ఈ ఏరియాలో మనకి ల్యాండ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే చాలా ఎక్కువగానే ఉన్నాయి. అరౌండ్ మనకి గజం వచ్చేసి 30,000 to 40,000 వరకు ఉందన్నమాట. అంటే మనకి ఉండే ప్లేస్ బట్టి ఉంటుంది, ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉంటుంది. నేను చెప్పేవి అప్రాక్సిమేట్గా ఉంటాయి, ఎగ్జాక్ట్గా అయితే ఉండవు, అవి చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది అనమాట. ఎస్ఎఫ్టీ కూడా మనకి 2,800 నుంచి 5,000 6,000 వరకు కూడా ఉందంట. సో చాలా రేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఎంవివి బిల్డర్స్ అయితే 2,700కి ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు మధురవాడలో. సో మరి చూడాలి, నేనైతే యాడ్స్లో చూసాను అవి అయితే. మరి అందులో ఇంకేమైనా ఎడిషన్స్ ఉన్నాయో లేకపోతే లేవో నాకైతే ఇంత పెద్దగా ఐడియా లేదు. బట్ మీకు ఆ ప్రైస్లో కూడా దొరుకుతుందని చెప్తున్నాను. మీకు ఎవరైనా ల్యాండ్ తీసుకోవాలనుకుంటే 4-5 చోట్ల కనుక్కొని తీసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఒకే రేట్ అయితే ఉండదు, రేట్ అయితే మారుతూ ఉంటుంది. ఇంకా మనకి ఎలా అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళని కనుక్కుంటే ఇంకా బెటర్ అనమాట, వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది మనకంటే. సో ఇక్కడితో నేను వెనక్కి వెళ్తాను. మళ్ళీ మీకు కింద జంక్షన్ చూపించే కదా, లెఫ్ట్కి వెళ్తే గాయత్రి కాలేజ్కి వెళ్తాం, సైడ్కి వెళ్తే చైతన్య కాలేజ్కి వెళ్తాం అని చెప్పేసి అక్కడి నుంచి మనం ఇప్పుడు 100 feet రోడ్లో చైతన్య కాలేజ్లో వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే ఒక ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతున్నట్టు ఉంది, ఎలివేషన్ కొంచెం బాగుంటుంది కదా, ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. ఇంకా ఈ రూట్లో మనం వెళ్తున్నప్పుడు మనం చూడాలి ఏమైనా డెవలప్మెంట్స్ అవుతున్నాయో లేదో, డెవలప్మెంట్స్ అయ్యాయో లేదో. నాకు తెలిసి ఇంతకు ముందు కన్నా ఇక్కడ బాగా డెవలప్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోడ్ కూడా నేను వెళ్ళినప్పుడు ఈ రోడ్ ఎప్పుడు చూడలేదు. కొమ్మది వైపు వెళ్ళినప్పుడు, నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు 2019 రోడ్ అయితే ఉంది, మరి అందుకన్నా ముందు ఉందో లేదో నాకు తెలీదు. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒక కామెంట్ చేయండి, దాన్ని బట్టి మిగిలిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో మనకైతే లెఫ్ట్ సైడ్లో చాలా పెద్ద బిల్డింగ్ ఉంది కదా, అదైతే హాస్పిటల్. నేనైతే ఒక ఫ్లాట్ అనుకున్నాను కానీ హాస్పిటల్ అంట. సో మీరు లెఫ్ట్లో చూసుకోవచ్చు, అక్కడ క్లినిక్ అని ఉంది. కానీ ఇంత పెద్ద బిల్డింగ్ హాస్పిటల్కి వాడతానంటే అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఇక మనం అయితే చూసుకుంటే ఈ రోడ్ చాలా నీట్గా ఉంది, కానీ ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో చాలా ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి. నాకు తెలిసి ఒక 1 or 2 yearsలో మొత్తం ఫిల్ అయిపోతుంది అనుకుంటున్నాను. ఇక్కడైతే మౌర్య మిడ్ హౌస్ ఉంది, ఇది ఒక రెసిడెన్సీ లాంటిది అనమాట, అదే మనకి కమ్యూనిటీస్ అంటారు కదా అలా అనమాట. చాలా బాగుంది, లోపలికి అలా హౌసెస్ అనమాట, అలా వరుసగా ఉన్నాయి. సో వాళ్ళు ఉండే వాళ్ళైతే అందరూ కలిసిమెలిసి ఉంటారు అనుకుంటున్నాను. సో ఈ లెఫ్ట్లో మనకు ఒక ఫ్లాట్ ఉంది. ఇంకా మనం చూసుకుంటే రైట్ సైడ్లో వరుసగా 3 కార్లు లాగా ఉన్నాయి. కుక్క అయితే చూసారు కదా, లెఫ్ట్లో కుక్క ఉంది, కుక్క అయితే ముందుకు రావాలని నాలు చేస్తుంది. మనం రోడ్డు మీద వెళ్ళడం వల్ల కుక్కలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎప్పుడు పెట్టెళ్తాయో మనకు తెలియదు. సో అవి మనం హిట్ చేసాయంటే అంతే, మనం పడదాం. సో లెఫ్ట్లో అయితే మనకి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. చెప్పే కదా మీకు ఖచ్చితంగా చూడండి, ఒక 2 years 3 years పోయిన తర్వాత రోడ్డు మొత్తం ఫిల్ అయిపోతుంది అనుకుంటున్నాను నాకు తెలిసి, లేదా ఒక మినిమం 5 years అనుకోండి. 5 years అయిన తర్వాత మాత్రం ఈ రోడ్డు అయితే ఇలా ఉండదు అనుకుంటున్నాను నేనైతే. ఇప్పటికే చాలా ఫ్లాట్సే వచ్చాయి, ఇలానే ఫ్లాట్సే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేసినా గ్రీనరీ ఇలా ఉంచితే చాలా బాగుంటుంది, కానీ గ్రీనరీ మార్చామంటే మనం ఆక్సిజన్ లేకుండా పోతుంది. సో రైట్లో మనకైతే స్కూల్ ఉందనుకుంటా, స్టార్ కూడా పెట్టారు, మరి స్కూల్లో లేకపోతే చర్చో నాకైతే బోర్డింగ్ కనిపిస్తుంది అక్కడ చెప్పడానికి. ఇక మనమైతే వెళ్తుంది కొమ్మాది 100 feet రోడ్లో. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి మధురోడ హిల్స్ రోడ్ వస్తుందన్నమాట, ఆ హిల్స్ రోడ్ కూడా చూపిస్తాను. రైట్ సైడ్లో అయితే మనకు బస్ స్టాప్ ఉంది,
మరి ఈ రూట్లోకి బస్సులు వస్తాయో లేదో మీకే తెలియాలి. సో ఒక లోకల్లో రెండు చెప్పండి. బస్సులు అయితే వస్తున్నాయి, ఇదిగోండి మన ముందున బస్సు కనబడుతుంది కదా, ఆ బస్సు అయితే అలా వెళ్తుంది. సో ఇటువైపు బస్సులు కూడా వస్తాయి అనమాట. రైట్ సైడ్లో చూసుకోవచ్చు, ఈ రోడ్ని ఓడా డెవలప్ చేసింది. అంటే విఎంఆర్డిఏ రాకముందే ఈ రోడ్ని అయితే వేసి ఉండుంటారు. సో అయితే మనకి ఇది 2018-17 ఆ టైంలో కన్స్ట్రక్షన్ చేసిన రోడ్ అనుకుంటా. సో వెంకట్ నగర్ అంట. సో ఏరియా అంతా కూడా వెంకట్ నగర్. రైట్ సైడ్లో మనకి టెంపుల్స్ ఉన్నాయి, చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్ అయితే మనకి శ్రీరామచంద్రుని టెంపుల్ అనుకుంటా. ఇంకా విఘ్నేశ్వరుని టెంపుల్ ఉంది, తర్వాత శివాలయం కూడా ఉంది. అక్కడ ఆలయ సముదాయాలు ఉన్నట్టున్నాయి, చాలా టెంపుల్స్ వరుసగా ఉన్నాయన్నమాట. అంటే పర్టికులర్గా ఒక టెంపుల్ ఉందని నేనైతే చెప్పలేను, ఎందుకంటే చాలా బొమ్మలు ఉన్నాయన్నమాట, దేవుని విగ్రహాలు ఉన్నాయి. సో మరి చూడాలి, చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి అక్కడ. మీకు కనుక ఏమైనా తెలిస్తే చెప్పండి ఆ టెంపుల్స్ గురించి. ఇంకా ఈ రోడ్డు అయితే చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. నేనైతే యాంగిల్ మార్చిపోతున్నాను, కెమెరా యాంగిల్ని వైడ్ యాంగిల్ పెట్టబోతున్నాను. వైడ్ యాంగిల్లో ఈ ఏరియా ఎలా ఉందో, ఎలా కనబడుతుందో మీరే చూడాలి. ఇదిగోండి వైడ్ యాంగిల్ అయితే ఆన్ అయింది. వైడ్ యాంగిల్లో మనం చూసుకుంటే కొంచెం బాగా కనబడుతుంది. లెఫ్ట్ సైడ్లో 2 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి, ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయినట్టున్నాయి అయితే. ఇంకా ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉన్నాయి. ఈ ఏరియాలో అయితే నాకు తెలిసి ల్యాండ్ రేట్ తక్కువ ఉండొచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే రోడ్డుకి చాలా దూరంగా ఉంది నేషనల్ హైవేకి. ఇంకా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఈ ఏరియా అయితే. మరి చూడాలి ఎంత ఉంటుందో. నాకు తెలిసి ఎంత కాదన్నా ఒక 25 to 30 అయితే ఖచ్చితంగా ఉంటుంది గజం. మరి అటు గజాల లెక్క అమ్ముతున్నారో లేకపోతే సెంట్ లెక్క అమ్ముతున్నారో మనకు తెలియదు కదా. లెఫ్ట్లో మనకైతే బిల్డింగ్ ఉంది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. నాకు తెలిసి నేను మళ్ళీ ఈ బ్లాగ్ చేసేటప్పటికి ఇదంతా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను. డెవలప్ అంటే ఏం లేదండి, ఇల్లు కట్టేస్తారు, కాంక్రీట్ జంగిల్ అవుతుంది అనమాట. ఆ రైట్ సైడ్లో మనకి చెరువు ఉంది, చాలా బాగుంది. సో ఇక మనం చైతన్య కాలేజ్ చూపించాలి కదా. చైతన్య కాలేజ్ ఇంకా చాలా దూరంలో ఉంది, ఇంకా దూరం వెళ్తే మన చైతన్య కాలేజ్ వస్తుంది అనమాట. ఇంకా మీకు నేను డెవలప్మెంట్ ఏం లేని ఖాళీ రోడ్లు చూపిస్తున్నాను అనుకోకండి, ఫ్యూచర్లో ఇదంతా డెవలప్ అవుతుంది అనమాట. కానీ అక్కడక్కడ మనకి ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అంతే, అంతకుమించి డెవలప్మెంట్ అయితే ఏం లేదు. కానీ ఇది కూడా ఒక డెవలప్మెంటే కదా. కానీ ఫ్యూచర్లో మనం చూసుకుంటే ఈ రోడ్ ఎలా ఉంటుందో లేదో మనం చెప్పలేం. సో అందుకని చెప్పేసి నేనైతే వీడియో చేసి పెడుతున్నాను అనమాట, అందరం చూస్తున్నాం. ఇంకా ఆ లెఫ్ట్లో చూస్తారు ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయో. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంత లోపలికైనా ఫ్లాట్స్ ఉంటాయని చెప్పేసి. ఇంకా మనం అయితే రైట్కి వెళ్తే మనకి చైతన్య కాలేజ్ వస్తుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళి అక్కడితో బ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం. సో మేమైతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం అనమాట ఎటు వెళ్ళాలని చెప్పేసి. మా ఫ్రెండ్ అయితే వెనక్కి వెళ్దాం ఉన్నాడు, కానీ మనం ఆగాం కదా. సో అందుకని చెప్పేసి లెఫ్ట్కి వెళ్ళి కొంచెం దూరం మనం వెనక్కి వద్దామని చెప్పాను అనమాట. సో నేనైతే ఇలా రైట్కి వెళ్ళి కొంచెం దూరం వెళ్దాం అనుకున్నాం. సో రైట్కి అయితే తిరిగి కొంచెం దూరం వెళ్తున్నాం అనమాట. ఈ రైట్లో వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్లో చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. సో ఇక్కడే ఉందన్నమాట చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇక మేము అలా ముందుకు వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ కొంచెం నిర్మానుష్యంగా ఉంది, కొంచెం తేడాగా ఉంది. అందుకని చెప్పేసి మేము వెళ్ళలేదు, యూటర్న్ తీసుకున్నాం కొంచెం ముందుకెళ్ళి. సో నేను కొంచెం ముందుకెళ్ళి బ్లాగ్ని ఎండ్ చేస్తాను. ఇక మీకు రేపటి బ్లాగ్లో చూపిస్తాను, ఈ వే చూపిస్తాను మీకు. ఈ వేకి ఇంకో రూట్ కూడా ఉంది, ఆ రూట్ చూపిస్తాను అనమాట. చాలామందికి ఆ రూట్లో ఏదో డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటాం, ఆ రూట్ని నేను రేపు చూపించబోతున్నాను. సో మరి ఆ రూట్ ఏంటో రేపే చూసేద్దాం. మరి అందరికీ ఆ రూట్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఆ రూట్లో వెళ్ళినవాడైతే ఎవరు మనుషులు లేరు అక్కడ. సో మరి చూద్దాం ఆ రూట్లో ఏముందో, మనం ఎక్కడికి వస్తామో. ఇక నాకు తెలిసి ఆ రూట్ని NH6లో వెళ్ళిన ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు, అక్కడ ఏదో జరుగుతుందని అనుకుంటూనే ఉంటారు. కానీ అక్కడ ఏం జరుగుతుందో రేపటి వ్లాగ్లో చూద్దాం. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ని అందరూ సంతోషంగా జరుపుకోండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళని ఇంటికి వెళ్ళండి భోజనానికి. సో అందరితో కలిసి సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారని కోరుకుంటున్నాను. సో రైట్ సైడ్లో మనకైతే ఊరు ఉందన్నమాట ఒకటి. ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ వాల్యుబుల్ సపోర్ట్. ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ వాల్యుబుల్ సపోర్ట్. ఇలానే సపోర్ట్ చేస్తానని మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.